మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందని నేను చెప్తాను. ఏమో నమ్మకం లేదు. ఇంకేం వస్తాయండి, జనాలు అందరూ చూస్తూనే ఉన్నారుగా, కళ్ళు పోయినాయి ఏం కాదు కదా, కళ్ళు కబోతులు ఏం కాదుగా, జనాలంతా జరుగుతున్న సత్యాలు పేపర్లు కానీ న్యూస్లో కానీ వింటున్నారు కదా. మీలాంటి వాళ్ళు విలేకరులు చూపిస్తారు కదా జనాలకి, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు, లేనిది ఏం చూపించలేరు కదా. ఉన్నగా తెలుసుకుంటారు మెల్లమెల్లగానే, ప్రతిదీ ఒకసారి వినకపోయినా రెండోసారైనా విని తెలుసుకుంటారు, చూసి తెలుసుకుంటారు. అది వీడి వల్ల ఏది కాదు. వీడేంటంటే హత్యలు చేయటం, జనాన్ని నరకటం, లోన్ దెంగేయటం, ఎవడన్నా మాట్లాడినా నీకు అదే పొద్దేసినాడు. ఆడు అసలు వేస్ట్ క్యాండిడేట్. ఆడింకాడికి వచ్చేది సోదిలో కొట్టలేదు. మళ్ళీ తిరిగి వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారా? ముందుకోదు, అది అవసరం లేదు. ఆ ఆటకి రాజు ఎవడు రెడ్డి ఎవడు యాదవ్లు అంతా దోసుకు తేగటే సరిపోతే ఒకటి చూస్తున్నారుగా టీవీలో 100 ఎకరాలు 200 ఎకరాలు కజ్జాలు చేసి ఉంటే జనం అల్లాడిపోయారు. పొలాలు ఉండవు, ఆ రాళ్ళు వేసి శాలకి ప్యాచ్ పుస్తకాలను ఒరిజినల్ నా దగ్గర పెట్టండి, ప్యాచ్ పుస్తకాలను డూప్లికేట్ ఆడి దగ్గర రైతుల దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తారు, ఆడు అమ్ముకుంటే ఏం చేస్తాడు. ఈ పార్టీ సగం అమ్మేవాడు ఆంధ్రాని, ఆడు గెలిస్తే పొలాలన్నీ అమ్ముకు తెంగేవాడు శుభ్రంగా. జగన్ బాబు వచ్చాడు, రాష్ట్రం నాశనం అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి మీరు కళ్ళు మూసుకొని వాళ్ళు దోసేది వాళ్ళు దోసుకు తెంగనయ్యి, నేను దోసుకుతున్నా అని చెబుతున్నాడు. అవినీతి ఎక్కువ జరిగింది, జరగలేనిది ఉంది. ప్రతి సాట అవినీతే జరిగింది కదా. అన్ని సాట్లు అన్ని సిటీల్లో అన్ని జిల్లాల్లో ప్రతి శాత అవినీతి ఎక్కువ జరిగింది. అందుకే పార్టీ పడిపోయింది, దానివల్లే పడిపోయింది. ఇల్లు కట్టిస్తానన్నాడు, ఇల్లు కట్టిలేదు. మరీ నిరుపేదలు ఉన్నారు, చేయలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తానన్నాడుగా, ఎవరికి కట్టిలే. కాళ్ళు కూడా నడవలేకుండా దోక్కుంటూ చేతులతో వెళ్ళే వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఏమి లాభం ఇచ్చి మళ్ళీ మాది మేము తీసుకుంటున్నాము, మీరు కడితే కట్టాలి. ఇప్పుడు ఒక 2 లక్షలు మాకు ఇండి మేము కట్టిస్తామని చెప్పి డబ్బులు కాజేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలు ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్ల, ప్రజలకు ఇష్టం లేదు. వ్యతిరేకత అంటే మరి ఆయన అభివృద్ధి లేదుగా, ఓన్లీ డబ్బులే చూసుకున్నాడు. మరి అభివృద్ధి చూస్తే రోడ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులు కానీ ఏం అభివృద్ధి చెందిని, ఓరక ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలు డబ్బులు వేస్తానంటున్నాడు. ఇంకా అభివృద్ధి ఏది? అభివృద్ధి అంటే 2 సంపాలలో చూసుకోవాలి, అభివృద్ధి చూడాలి ప్లస్ ఇది చూడాలి. ఆయన ఒక సైడ్ చూసుకున్నాడు, అందుకనే తీర్పు అలా ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బటన్ నొక్కాము, అమ్మఒడి ఇచ్చాము అని చెప్పేసి ఏమండి, ఆ లబ్ధిదారుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్నాడు. మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళందరూ ఉన్నారుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జాలముడి దాకా రోడ్డుని వెళ్తున్నానండి, ఇప్పుడు జాలముడి దాకా రోడ్లు వెళ్తున్నాను. మీరు వీడియో తీసుకొని మీరు వెళ్ళరండి జాలముడి దాకా. మరి కొన్ని వేల మంది రోడ్ల మీద 2 వీలర్స్ బైకులు కార్లు వెళ్తున్నాయి. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? నడువులు పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బాగుండడం వల్ల యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. మరి నాగబాబు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి ప్రోగ్రాంకి వచ్చి కారులో వెళ్తే నా నడువులు పోయినాయని ఆయనే చెప్పాడుగా. మరి వైసీపీ తిరిగి ప్రజల్లో పొందుకునే అవకాశం అవన్నీ జరిగే పని కాదు. వీళ్ళ పరిపాలన విధానంలోనే మార్పు వచ్చిందండి. నిన్న 50 రోజులు కాలేదు, 60 రోజులు 70 రోజులు అయింది అట్టుకుంటా. ఈ 2 ఏళ్ళ పోయిన తర్వాత ఆటోమేటిక్ మీరే వస్తారు మళ్ళీ ప్రచారం దగ్గరికి. ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టావు, అసలు నీకు పరిపాలన తెలుసా? అసలు నువ్వు పబ్జీ గేమ్ ఆడుకోవడమే తెలుసు తప్ప నీకు అసలు ఒక మూర్ఖుడివి, ఒక దుర్మార్గుడివి. నువ్వు అసలు రాజకీయానికి పనికిమల్లో. ఆ మహానుభావుడు ఎవడో రాజశేఖర రెడ్డి తప్పుజారి పుట్టావు నువ్వు, ఒక వాస్తవంలో చెప్పాలంటే. అసలు నీ తల్లి కొడుకు ఎంత దుర్మార్గుడు అని తల్లి క్షమింతుంది. కనీసం తల్లి నిన్ను విధులు పారిపోయింది బాబా అమెరికా, నీ ఇంట్లో చెల్లి చెప్తుంది. అయినా ఇంకా రాష్ట్ర ప్రజలు ఇంకా గుడ్డుగా ఏంటో చేయాలని చెప్పి చూస్తున్నా ఉన్నాం. అదే ఏమండి, ఒక విషయం చెప్పినా, విభజించి పాలించి కులాలను ఒక డిఫరెంట్గా విడదీసి కుల నాయకులను కొంతమందిని తయారు చేసి ఇటువంటి రాజకీయం చేశాడు. ఇప్పుడు చేసేది కొంతమంది ఉన్నారు, అమాయకమైన ప్రజలు. వీళ్ళందరికీ ఒక రకమైన కొన్ని రకాల సూత్రాలని చేసి విభజించేస్తున్నాడు తప్ప అతని వెనకాల జనం అన్నది బూతు. అయితే ఏంటంటే పాలసీలు, ఆ పాలసీలో కొంతమంది లబ్ధి పొందేకి ఏమవుతుందంటే ఓట్ షేరింగ్ పెడతా ఉంటుంది. అలా ఈడిన ఓట్ షేరింగ్ తప్ప ఒరిజినల్గా అయితే అతనికి 40% అదే 39% అయితే వచ్చింది. అసలు నెక్స్ట్ అయితే కనుక ఆ క్యాండిడేట్లు అసెంబ్లీలో నిలబెడతారు, క్యాండిడేట్లే దొరకరు. ఇప్పటికే అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అన్ని ఇచ్చేసేవాళ్ళు. ఒక్కటి కూడా పథకం ఇంతవరకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు. కన్నాలు వేసి కూడా ఏం చేస్తాడంటే ఎన్నేనేస్తాడు. అర్థమైందా? మనకి డెవలప్మెంటెడ్ కావాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో, అప్పు చేసి ఇప్పుడు మనకే 10,000 అప్పు దొరికింది, తినేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు లేడు కాబట్టి ఎన్ని అని చెప్తూ ఉంటాడు.
నీకు అప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నావు, ఎందుకు చేయలేకపోయావు నువ్వు? అమరావతిలో ఒక ఇటుక వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు? పోలవరం ప్రాజెక్టు చేయలేకపోయావు. నీకు ఎంతసేపు ఏంటి అనుకున్నావు? చంద్రబాబు నాయుడు తిట్టడం, చంద్రబాబు నేను ఏదో జైలు వేస్తా, నేను ఏదో గొప్ప అయిపోతున్నా, ఇట్లాంటి పనికి మళ్ళీ పనులు తప్ప ఏం చేసావు నువ్వు? ఏం చేస్తాడు? అమ్మ ఒడి అక్కర్లేదు, నాన్న ఒడి అక్కర్లేదు. నువ్వు చేసిన మద్యం పాలసీ వల్ల ఎంతమందికి కిడ్నీ పేషెంట్లు, లివర్, కాళ్ళు చేతులు పడిపోయి ఎన్ని రకాల కంప్లైంట్లు వచ్చినాయి. అసలు నీ ఫోటో పెట్టుకోవాలరా బాబు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఏంటి గుమ్మడికాయకి దిష్టి కడతాం చూసా, అలాగే ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దిష్టి కట్టుకోవాలి. అయ్యి ఇస్తానా, నువ్వు చెప్పిన హామీలు ఏమి ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తావు, ఎప్పటికీ వాళ్ళకి చేరుతావు నువ్వు అడగాల. అడగకుండా నువ్వు వెళ్ళి ఢిల్లీలో పెట్టావు, పోయి మళ్ళీ బెంగళూరుకి వెళ్తావు. నేను గెలిపించిన జనం ఏమనుకోవాలి అక్కడ వాళ్ళు? జగన్ గారు అసెంబ్లీలోకి వెళ్ళకపోవడానికి కారణం ఇదే, ఇవన్నీ అడుగుతారండి. ఈ అవినీతులన్నీ బయటకు వస్తాయి. ఈ డబ్బులు ఏంది, దాశకం ఏంది, వాళ్ళకి కుల సర్టిఫికేట్ ఏంది, నీ బొమ్మ ఏంది, పొలం రాళ్ళు అద్దురాళ్ళ మీద నీ బొమ్మ ఏంది. అద్దురాళ్ళు ఎప్పుడు నుంచి చూసా, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసా? నాకు 63 సంవత్సరాలు, నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసా. మరి ఎవరు వాళ్ళు బొమ్మ వేసుకోవాలా? సర్టిఫికేట్ ఎట్టుంటే అట్టాగే ఇచ్చారు. ఈయన ఎందుకు వేసాడు? 700 కోట్లు పెట్టి ఏదో అద్దురాళ్ళ మీద బొమ్మలు ఉన్నాయంట. ఆయన పిల్లల బుక్కుల మీద ఆయన బొమ్మలే వస్తున్నాయి. సరే అవి ఇచ్చారు. బూట్ల మీద, బ్యాగుల మీద ఆయన బొమ్మలే వచ్చింది. ఎవరు డబ్బులు అయ్యి? ప్రజల సొమ్ము. మేము కట్టే ₹10 పన్ను నువ్వు నీ బొమ్మ వేయటమైంది, వేయకూడదు కదా. చాలా మంది వాళ్ళ నాన్న చేశాడు ముఖ్యమంత్రిగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలో 6 నెలలు ఎంజాయ్ చేశాడు. చాలా మంది చేశారు, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము. ఎన్టీ రామారావు గారిని చూసాం. అంతా దోసుకొని కూడా దోసుకోనరు, తీసుకొని కూడా తీసేసుకోనరు. ఇప్పుడు ఎందుకు అల్లాడిపోయి అటు ఇటు తిరుగుతాంటారా? ఏ జైల్లో దింగుతారని. మరి జగన్ గారు బాగా అప్పులు చేసేసారు, ఈ పథకాలు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అవును, ఆ అప్పులు చేశాడు, గట్టిగా చేశాడు. దేశాన్నే దోసినాడు. ఈసారి ఎలక్షన్ వచ్చి గెలిస్తే మనల్ని కూడా ఏ బీహార్గా ఎక్కడికో తయారిసిపోను. మళ్ళీ వైసీపీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇంకా పాతానంలో వెళ్ళిపోద్ది. ఇప్పుడే కాదు, మళ్ళీ 30 సంవత్సరాలు పడుతుంది. బతికి ఆవడదని మీ లాటలు బతికుంటే చూస్తే. ఎందుకు అంకుల్ మరి ఇది 99% మేము అన్ని హామీలు ఇచ్చాము, అన్ని పథకాలు ఇచ్చాము, ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, చంద్రబాబు ఎక్కువ పథకాలు చెప్పాడు కాబట్టి ఓట్లాడి పడ్డాయి అంటున్నారు. అవును, చెప్పాడు పడతాయి. ఇప్పుడు నీకు చెప్పాడు, ఒక హామీ ఇచ్చాను నీకు, ఆ హామీ ఇస్తారు. కంగారు పడతారు. ఇచ్చి అన్నాళ్ళు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది అని. ఎక్కడి నుంచి వచ్చేది? అన్నీ ఒకటి సాల్వ్ చేసుకొస్తారా? కేంద్రం 15,000 కోట్లు ఇచ్చిందా? అమరావతికి అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిందా? నువ్వు ఉంటాడు ఏంది, ఏడు చేసావు నువ్వు? శ్మశానం దెబ్బ అన్నావు అది అమరావతి. ఇప్పుడు ఎలా ఉంది అమరావతి? శ్మశానం దెబ్బ అన్నాడు ఆ బొచ్చగాడైతేనే. మరి మా చెల్లె ఆ బొచ్చగాడికి మరి అడిగి అంత సిగ్గులేదో మరి. నమ్మాలిగా జనాలు నమ్మారు. ఒక టర్మ్ చూసారు, రెండో టర్మ్లో ఎలా వచ్చాడు? వాళ్ళు 175 అన్నారు. అక్కడ అలా జరగలే. 21/21 జరిగింది. ఇక్కడ నిజం గెలిచింది, అన్యాయం ఓడిపోయింది, అంతే. ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళేనండి. రోజక్క ఉంది, డైమండ్ రాణి ఉంది, నా అమ్మటి రాంబాబు ఉన్నాడు, మన ఎల్లుల్లిపై గారు ఉన్నారు. ఇంకా తెలియదు ఏముంది, అమ్మటి రాంబాబు గారు, మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళే మెయిన్.